ఏపీలో 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏపీలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో 64% పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ పరిధిలోకి తీసుకొస్తామని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటి వరకు 864 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, వివిధ ప్రాంతాల్లో తనిఖీల సందర్భంగా 9,000 కేసులు నమోదు చేశామని మీనా వెల్లడించారు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 203 కోట్ల సొత్తు సీజ్ చేశామన్నారు. సి విజిల్ యాప్ ద్వారా ఇప్పటి వరకు 16,345 ఫిర్యాదులు అందాయని, వాటిలో 10,403 ఫిర్యాదులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. హింసాత్మక ఘటనలో 2 మృతి చెందగా 156 మంది గాయపడ్డారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చిన ఎన్నికల పరిశీలకులు కొన్ని నియోజకవర్గాలను సమస్యాత్మకమని గుర్తించారని, వారి సిఫార్సుల మేరకు 14 నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ అమలు చేస్తామని ఎంకే మీనా అన్నారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, వినుకొండ, పెదకూరపాడు పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తామని చెప్పారు. ఎన్నికల పరిశీలకుల సిఫార్సుల మేరకు సమస్యాత్మక నియోజకవర్గాల్లో కేంద్ర బలగాలు మోహరిస్తామని వెల్లడించారు.